నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ కొబ్బరి లడ్డు చేస్తున్నానండి. ఇది ఒక పెద్ద కొబ్బరికాయ అండి. నేను మిక్సీ పట్టేసుకున్నాను. మీ ఇష్టం, మీరు తురుముకునేది ఉంటే తురువేసుకోండి. నేను ఎక్కువ కొబ్బరి లడ్డుకి మిక్సీయే పట్టుకుంటానండి. నేను బెల్లం కొలతలు నేను సుమారుగా ఏమి ఉండదండి. కాకపోతే దీనికి ఒక పెద్ద కొబ్బరికాయ అనుకోండి, ఒక పావు కేజీ బెల్లం పడుతుంది. నేను సుమారుగా వేసేసుకొని చేసేసుకుంటాను. ముందు కొంచెం జీడిపప్పు అని బాదం పప్పు వేపుకుంటానండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. కొంచెం నెయ్యి వేసి బాదం పప్పు జీడిపప్పు వేపుకున్నాను కొంచెం నెయ్యిలో. వేగిపోయిందండి. ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలా కొంచెం రంగు వస్తేనే బాగుంటుందండి. బాదం పప్పు జీడిపప్పు వేపుకోవటం అయిపోయిందండి. దీనిలోనే నేను కొంచెం కొబ్బరి వేస్తున్నాను నెయ్యిలో. ఒక్క 2 నిమిషాలండి. నేను కొబ్బరి బాగా వేగాక బెల్లం వేసేసుకుంటాను. నా బెల్లం మంచి బెల్లమేనండి. నేను డైరెక్ట్ గా బెల్లం తురిమి వేసేసుకుంటున్నాను. ఒకవేళ మీ బెల్లంలో కానీ ఇసుక ఏదైనా ఉంది అనుకుంటే కరగబెట్టుకొని వడబోసుకోండి. ఈ కొబ్బరికి పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువే పడుతుందండి బెల్లం. నేను అంతే వేసుకుంటున్నాను. కొబ్బరి తీసుకున్న కప్పుతోనే ఒక అరకప్పు బెల్లం తీసుకుంటున్నానండి. బెల్లం కొలతలే ఉండవండి కొబ్బరి లడ్డూలకి. మీరు కొంచెం తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం బెల్లం వేసుకుంటాం. ఈ వేడికండి బెల్లం కరిగిపోతుంది. ఆల్రెడీ కొబ్బరిలో వాటర్ వస్తాయి కదండి. నేను కొంచెం పాలు కూడా పోసుకుంటానండి కొబ్బరి లడ్డూలో. బాగుంటది, ఒకసారి ట్రై చేయండి మీరు. పాలు పోసుకుంటే ఏంటంటే కొబ్బరి లడ్డూలో కొంచెం కోవా ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటాయి కొబ్బరి లడ్డు పాలు పోసి చేసుకుంటే. ఒక 10 నిమిషాలండి ఇలా వదిలేస్తే మూత పెట్టేసుకుంటే అది. మీరు ఈ లోపు ఏమైనా పని ఉన్నా చూసుకోవచ్చండి. అంటే బెల్లం కరిగి చక్కగా ఇలా వాటర్ లాగా వచ్చేస్తుందండి. ఇది బాగా పాకం చూసుకోవటమేనండి. దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. నేను ఎప్పుడు కొబ్బరి లడ్డూలు చేసినా పాలు పోస్తానండి. బాగుంటది పాలు పోస్తే. కొబ్బరి లడ్డూకి బెల్లం ఎక్కువే పడుతుందండి. అరకిలో కొబ్బరికి అరకిలో బెల్లం వేసుకోండి. అప్పుడే మీకు చక్కగా జ్యూసీగా సాఫ్ట్ గా ఉంటది. మీరు కొంచెం బెల్లం తక్కువ వేసుకున్నారనుకోండి, ఆ లడ్డు అంతా ఆరిపోయి ఏరువేరుగా గడ్డిలాగా ఉంటది. ఇదిగోండి ఇలా దగ్గరికి వచ్చేస్తుందండి. ఇలా కళాయికి వదిలేస్తుంది అనమాట. పాకం వచ్చింది అదే మనకి ఇంకా ఉండకు వచ్చేస్తుంది అనేది మనకి అర్థమైపోతుంది. కొత్తగా చేసుకునే వాళ్ళు ఒక్కటే అండి, ఇలా ఉండకు దగ్గరికి వచ్చేస్తా ఉంటది. అప్పుడు పాకం వచ్చినట్టు అర్థం. ఇంకా ఉండకు వచ్చేస్తుంది. అప్పుడు లడ్డు బాగా చల్లారాక ఇంకా లడ్డు చుట్టేసుకోవటం. మీకు ఇది అయిపోయింది అనేది ఒక్కటేనండి అర్థం. ఇంక ఇది మొత్తం కళాయి వదిలేస్తా ఉంటది. ఇలా వదిలేసి ఆయిల్ తేలుతుంది, కొబ్బరిలో ఉన్న ఆయిల్. అప్పుడు మనకి ఉండకు వచ్చేస్తుందని ఇంకా అర్థం. ఇంకా ఆ టైంలో మీరు స్టవ్ కట్టేసుకోండి. ఇది చల్లారాకండి ఉండలు చుట్టుకోవటమే. చాలా ఈజీ అండి కొబ్బరి లడ్డు. ఒకసారి పాలు పోసి ట్రై చేయండి కొబ్బరి లడ్డు, చాలా బాగుంటది. స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఇంకా ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. జీడిపప్పులండి వేసేసి చల్లారిపోయిందండి. నేను ఇప్పుడు ఉండగట్టేసుకుంటున్నాను. మీరు కొబ్బరి లడ్డూలో అండి కొంచెం జీడిపప్పు బాదం పప్పు ఉంటే ఇంట్లో వేసుకోండి, చాలా బాగుంటది. కొబ్బరి లడ్డూలు చేసుకోవటం అయిపోయిందండి. ఇంకా ఒకసారి మీకు ఇవి ఎలా ఉంది ఏంటనేది మీకు తిని చూపిస్తాను.
చాలా బాగుంది. మీరు బెల్లం మాత్రం కొబ్బరికి కొంచెం ఎక్కువే పడుతుందండి. కొబ్బరి తీయకున్నా బెల్లం ఎక్కువే పట్టిద్ది. అప్పుడే మీకు జిగురు వచ్చి ఉండకు వస్తుందండి. మీరు బెల్లం తక్కువ వేసుకుంటే జిగురు రాదు, పాకం రాకుండా ఎరువెరువుగా ఉంటాయి అన్నమాట లడ్డూలు. ఎప్పుడైనా మీరు అరకిలో కొబ్బరి తురుముకి అరకిలో బెల్లం వేసుకోండి, అప్పుడే బాగుంటది. కొంచెం పాలు పోసుకోండి అలవాటు ఉన్న వాళ్ళు, లేదంటే మామూలుగా చేసేసుకోండి. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. నా వీడియోస్ తప్పకుండా చూడండి, లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.